హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. అన్నగారిగా ప్రఖ్యాతి పొందిన నందమూరి రామారావు గారికి భారతరత్న. ఆయన చనిపోయినప్పటి నుండి కొన్ని వందల సార్లు ఈ ప్రపోజల్ వచ్చింది. ఎలక్షన్స్ కి ముందైతే చంద్రబాబు ఈ ప్రతిపాదన తేవటం పరిపాటైపోయింది. అయితే నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇస్తామంటే ఆయన కుటుంబ సభ్యులే అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఇది ఎప్పటి నుంచో మనం వింటున్న ఆరోపణే. ఆ అవార్డు వస్తే ఎన్టీఆర్ గారి తరపున ఆయన భార్య లక్ష్మీ పార్వతి ఆ అవార్డు అందుకుంటారని, అందుకే చంద్రబాబు దీని మీద సీరియస్ గా ప్రయత్నించలేదని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అవే మాటలు లక్ష్మీ పార్వతి అనడం విశేషం. కేంద్ర ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇస్తామంటే ఆయన కుటుంబ సభ్యులు వద్దన్నారని ఆమె ఒక రీసెంట్ ప్రోగ్రామ్ లో మీడియాకి తెలిపారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే ఆయన భార్యగా తాను అవార్డు అందుకుంటాననే ఉద్దేశంతోనే తిరస్కరించారని వివరించారు. చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఆర్ పరువును ఆయన కుటుంబ సభ్యులు బజారు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి వెళ్లారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. కేసుల భయంతో బీజేపీతో పొత్తుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని బీజేపీ, పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టుల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వ్యామోహంతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు కలలు కంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు పార్టీని తాకట్టు పెడుతున్నాడనే పవన్ కళ్యాణ్ కు కాపులు దూరమయ్యారని పవన్ ని వదలకుండా దుయ్యబట్టిందావిడ. పవన్ కళ్యాణ్ ది బానిస బ్రతుకు, అందుకే కాపులు అసహ్యించుకుంటూ రివర్స్ అయ్యారు. 3 కాదు 30 పార్టీలు కలిసొచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవు. వైఎస్ఆర్ హయాంలో మహాకూటమిలో 10 పార్టీలున్నా ఏమీ చేయలేకపోయాయి. చంద్రబాబుకు స్వయం ప్రకాశం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి మద్దతు కావాల్సిందేనని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.